థ్యాంక్ యూ సో మచ్. నేను కోరుకునేది ఏంటంటే ఎన్టీఆర్ గారు మీరు ఇద్దరు కలిసి ఒక మంచి మూవీ చేయాలని కోరుకుంటున్నాను. సార్ ఆయన ఎక్కడో సార్ మొన్నే పాట కూడా వచ్చింది కదా సార్, దేవరా ముందిట నువ్వెంత అని, వాళ్ళనే ఫీల్ అవుతాను సార్ నేను. కానీ ఏదో రోజు మీరు కూడా అంత స్టార్ అవుతారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో అంటే మీకు ఈ కథ చెప్పినప్పుడు, అంటే బన్నీవాస్ గారికి చెప్పినప్పుడు ఆయన అసలుకి బాగా నవ్వి 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 నొప్పి వచ్చాయండి. మరి మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? నాకు అలా అనిపించింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నానండి. సో అంజి గారు ఆయన నరేషన్లోనే ఆ పవర్ ఉందండి, అంటే చూసినట్టుగా కనపడుతుంది అనమాట సినిమా. సో ఫస్ట్ ఆయన నరేట్ చేసినప్పుడు బీభత్సంగా నవ్వేశాను నేను కూడా. ఆల్మోస్ట్ ఒక 3 గంటలు విన్నాం కదా సార్ ఆ రోజు నరేషన్. సార్ 3 గంటలేండి సార్, మీరు చెప్పకండి సార్. సో నవ్వుతూనే ఉన్నానండి కంటిన్యూస్గా. అంటే 3 గంటలు చెప్పారని చెప్పట్లేదు, మధ్యలో మేము నవ్వడానికి టైం తీసుకుంటున్నాం కాబట్టి అంతసేపు పట్టింది. సో తప్పకుండా అందరూ ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు, థియేటర్లో అలానే నవ్వుతారని భావిస్తానండి. వాసు గారికి సార్, ఇప్పుడు ఆయుధ అవగొట్టిన తర్వాత ఎలాగా మీరు నన్ను వేసుకుంటారు, క్లారిటీ ఉంది. ఫస్ట్ ఆయుధ అవగొట్టారు. అదే అదే సార్, అంటే అంటే ఆ డేట్ని ఫుల్ఫిల్ చేస్తుందా అనేసి అంటున్నాను. అంటే ఆ రేంజ్లో సినిమా ఆడిద్యా ఎలా ఉంటుంది అనేసి ఏమండి మీరు అడుగుతున్న క్వశ్చన్లోనే థియేటర్స్ ఫుల్ అవుతే నాకు హ్యాపీ. ఫస్ట్ ఆ సినిమాతో కంపారిజన్ ఇవన్నీ కాదు, కానీ ఆగస్ట్ 15 చాలా సినిమాలు కూడా వస్తున్నాయి దీంతో పాటు. ఇప్పుడు మా ఇదంతా ఎక్కడ ఉందంటే, ఇప్పుడు నేను థియేటర్లు పట్టుకోవాలి ఫస్ట్ టైం నేను కూడా, ఎందుకంటే అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఆగస్ట్ 15 రిలీజ్ చేయడానికి దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు ఇందాకే మన మిర్చి ఆయన మాట్లాడుతుంటే కూడా మాట్లాడుకున్నాం. ఈ రోజులో సినిమా బాగుంది అంటే అది మౌత్ టాక్ వెళ్ళి దాని తర్వాత స్లోగా రేజ్ అయ్యే సినిమాలు ఇవన్నీ కూడా. సో ఒక 1 వీక్ ఈ సినిమా బాగుంది అని జనాల్లోకి వెళ్తానికి టైం కావాలి మాకు. సో నేను ఇది యాక్చువల్ ఏంటంటే సెకండ్ వీక్ నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద రెవెన్యూస్. బట్ ఫస్ట్ వీక్ ఏంటంటే ఈ సినిమా చాలా బాగుంది అని వెళ్తానికి ఐ నీడ్ థియేటర్స్ టు గెట్ ద మౌత్ టాక్ వెళ్ళి సెకండ్ వీక్ జనాల్ని థియేటర్ తీసుకురావాలి. సో ఆ స్ట్రాటజీ మీదే 15th వేస్తే కనుక ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 2-3 హాలిడేస్ ఎక్కువ. అండ్ రెండోది ఏంటంటే ఈ సినిమా ఫుల్ థియేటర్ మీద చూడవలసిన సినిమా. అట్లీస్ట్ ఒక 50% ఆఫ్ ద థియేటర్ ఉంటేనే ఈ సినిమా ఒక కిక్ తెలుస్తుంది. అందుకని చెప్పి కంపల్సరీ కొంచెం థియేటర్లు తక్కువ ఉన్నా టైట్ అయినా కూడా నేను ఏమంటుంది దేనికి కంపల్సరీ ఆ డేట్ వేయమని ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ 50% థియేటర్స్ కంపల్సరీ మాకు వస్తాయి కాబట్టి, హాలిడేస్ కాబట్టి. అంతమంది ఉంటే ఎప్పుడు ఏంటంటే జనాలు ఎక్కువ ఉంటే లాఫ్ ఎక్కువ బాగుంటుంది. అందుకని చెప్పి స్ట్రాటజిక్గానే ఆ రోజు వస్తున్నాం. సోషల్ మీడియాలో ఒకటి ఇప్పుడు అంటే వస్తున్న న్యూస్ అంటే బన్నీ గారు సుకుమార్ గారి ఇష్యూ నడుస్తున్నట్టుంది. అదే అంటే చెప్పండి, అంటే ఇది నిజమా లేకపోతే షూటింగ్ ఏం ప్రాబ్లం లేకుండా నడుస్తుందా ఏంటి అసలు? ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాను అనుకో, నా సినిమా మొత్తం ఆయ మొత్తం వెళ్ళి దాని గురించి రాస్తారు. అంటే గడ్డం తీసేశారు, ఆ గడ్డం గురించి అని చెప్పేసి ఇక ఆయన ఆల్రెడీ మైక్ పెట్టి గడ్డం గురించి చెప్పండి సార్. అంటే టు బీ హానెస్ట్, నాకు మొన్న ఏదో ఆర్టికల్ ఎవరో ఫ్రెండ్ పంపితే చదివాను 2-3 ఆర్టికల్స్. ఇప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది బన్నీ గారు సుకుమార్ గారి తర్వాత ప్రొడ్యూసర్స్ తర్వాత అత్యంత సన్నిహితంగా తెలిసింది నాకే. ఫర్ అస్ ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ అండ్ చాలా మేము ఆ ఆర్టికల్ చూసుకుని నవ్వుకునే సిచ్యువేషన్లోనే ఉన్నాం మేము అందరం అయితే. రెండోది ఏంటంటే మాకు పబ్లిసిటీ బాగా వస్తుంది, ఫ్రీ పబ్లిసిటీ, లెట్ ఇట్ గో అనేది ఉంది మాకైతే. ఇట్స్ ఎ వెరీ క్లియర్ ఎడిటింగ్. ఎందుకంటే బన్నీ గారి వర్క్ కరెక్ట్గా చూస్తే మాకు 15 days ఉంది. ఒక క్లైమాక్స్ ఒక సాంగ్ చేయాలి ఆయన, అంతే. మిగతాదంతా అయిపోయింది. ఎక్కువ వర్క్ ఆయనది ఉంది, ఎవరిది ఆయనది ఉంది. ఎందుకంటే ఆయన డేట్ల మధ్యలో ఏప్రిల్ మేలో కొన్ని డేట్లు క్యాన్సిల్ అయినాయి అక్కడ. దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్క్ ఆయన మిగిలింది మాకు. బన్నీ గారి హానెస్ట్గా 15 days ఉంది, 15 to 17 days అంత ఉంది వర్క్, అంతే. సో సుకుమార్ గారు అన్నది ఏంటంటే ఫస్ట్ ఆయన ఎడిట్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లైమాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏదైనా తీయాలి అని అంటే గడ్డం అనేది చాలా పెద్ద ఇది కాబట్టి ఫస్ట్ ఆయన ఎడిట్ చేసేసుకుని ఏదైనా ఫస్ట్ హాఫ్లో ఏదైనా సెకండ్ హాఫ్లో ఎక్కడైనా లింక్లు ఉన్నా కూడా క్లైమాక్స్ ఆ సాంగ్ ఇవన్నీ కూడా ఒకేసారి షూట్ పెట్టుకుందాం అని చెప్పి ఆయన అనుకున్నారు. ఒక ఎడిటింగ్ అంటే 30-35 days గ్యాప్ ఉంది, అండ్ మధ్యలో ఈ నా 5 డేట్లు కూడా ఉన్నాయి, ముందు ఆయన వర్క్ కూడా అవగొట్టాలి. సో 30-35 days గ్యాప్ ఉన్నప్పుడు బన్నీ గారు ఆయన ఫ్యామిలీతో వెళ్తానికి ఇట్లకి ఆయన ఏదో కరెక్ట్గా లెక్కేసుకుని 1 monthలో వచ్చేటట్లు గీసుకున్నాడు ఆయన. దాన్ని అసలు బేభత్సం చేసి ఇప్పుడు ఇది ఎవరేమనుకున్నా దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అండ్ సుకు అనే అతను
బన్నీ గారికి కానీ నాకు కానీ లైఫ్లో వీ హ్యావ్ ఎ స్పెషల్ బాండింగ్. మేము అంటే అది ఒక చెప్పలేని ఎమోషన్ అంతే సుఖం అనేది. ఇంకొక సుఖం ఇంకో 6 నెలలు షూటింగ్ తీసినా బన్నీ గారు వెళ్తారు అంతే. అది ఎందుకంటే పుష్ప అనేది వాళ్ళిద్దరి లైఫ్లో ఏంటి ఎంత రిమార్క్ అనేది వాళ్ళు దాని పుష్ప అనే ప్రోడక్ట్ వాల్యూ తెలియకుండా ఇక్కడ వరకు రారు. వాళ్ళు అంత జర్నీ చేసిన వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కూడా కాదు వాళ్ళిద్దరుని. సో ఏదైతే ఇది వస్తున్నాయో ఇవన్నీ కూడా జస్ట్ టు బి ఫ్రెండ్, మీరు అందరూ కూడా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాను కానీ రాసుకోవడానికి ఇట్లకి బాగానే ఉంటుంది కానీ బట్ ఇన్సైడ్ వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం అసలు అట్లాంటిది లేదు. అండ్ వాళ్ళ పనుల్లో ఉన్నారు. అండ్ షూటింగ్ కూడా నాకు తెలిసి ఒక పార్ట్ అంటే ఈ ఆగస్ట్ మంత్ ఎండ్నో లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది కూడా ఒక షెడ్యూల్. ఇవన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు ఉండడం తప్పితే ఇది మాకైతే పెద్ద ఫాలో అవట్లేదు దాన్ని. వాసు గారు అండి ఇందాక 1 year బ్యాక్ హిందీ ఇండస్ట్రీ అంతా థియేట్రికల్ మొత్తం పోయింది అది ఇది అని చెప్పి చాలా అనుకుందాం మనం. వాళ్ళకి ఏంటంటే ఆ 8 weeks ఓటీటీ రూల్ అనేది బాగా హెల్ప్ అయింది. థియేటర్స్లో ఇదే కనుక కొనసాగితే థియేటర్స్ విషయంలో అంటే అది ఎస్పెషల్లీ పెద్ద హీరోల సినిమాలు ఇట్లా లేట్ అయ్యి రావడం కానీ లేదంటే ఏదైతే ఈ ఓటీటీలో 20 days 21 daysకి ఇవ్వడం జరుగుతుందో ఇదే కనుక కంటిన్యూ అవుతే విత్ ఇన్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నెక్స్ట్ 3 yearsలో ఇప్పుడు మనకి సింగిల్ స్క్రీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 50% ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన రోజున థియేటర్కల్ బిజినెస్ అనేది అంటే ఇప్పుడు మనం ఏదైతే ఊహిస్తున్నాం ఇంక్లూడింగ్ పెద్ద హీరోలకు కూడా ఒక 30 to 40% థియేటర్కల్ బిజినెస్ పోతుంది. మరి ఇది అందరికీ తెలిసిన విషయమే, ప్రొడ్యూసర్లకు అందరికీ తెలిసిన విషయమే, మీడియాకి తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. థియేటర్ సిస్టమ్ అనేది ఒక పక్కన కిల్ అయిపోతుంది అనేది. దీన్ని కరెక్ట్ చేయడానికి ఆల్రెడీ హిందీ ఇండస్ట్రీ కరెక్ట్ చేసుకుంది, మలయాళం ఇండస్ట్రీ చాలా బాగా కరెక్ట్ చేసుకుంది. మరి తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్ద ఇండస్ట్రీ అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరు ఎదురుకొచ్చి దీన్ని కరెక్ట్ చేద్దాం అనేది మాత్రం జరగట్లేదు. ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో అందరూ కూర్చున్నప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు రాకముందు ప్రొడ్యూసర్స్ అందరూ డిస్కస్ చేసుకుని మనం అందరూ కూడా ఒక అడిగేయాలి, కంపల్సరీ మళ్ళీ జనాల్ని థియేటర్ తీసుకురావాలంటే కొంచెం ఓటీటీ గ్యాప్ పెంచాలి అని మాట్లాడుకుంటున్నారు. కానీ అట్ ది సేమ్ టైం వచ్చినప్పటికీ మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బాధాకరం ఏంటంటే అందరూ మాట్లాడుకుంటాం, మళ్ళీ ఎవరు ఆఫీస్కి వెళ్తే వాళ్ళ సినిమా వాళ్ళదే, వాళ్ళ డబ్బులు వాళ్ళే. ఒక సినిమాకి వాళ్ళు ఏమైనా ఎక్కువ రేట్ ఇస్తే మొత్తం రూల్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది. ఇది ఒక ఛాంబర్ కూర్చుని ఒక థియేటర్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ కూడా కూర్చుని వీళ్ళందరూ కలిసి కట్టుగా దీన్ని ఒక ఎదరికి తీసుకెళ్తే తప్పితే ఇది అవ్వదు. అంటే నేను గవర్నమెంట్కి సజెస్ట్ చేసేది ఏంటంటే యాక్చువల్ ఫ్రాన్స్లో జరిగింది ఇప్పుడు నేను చెప్పబోయేది. ఫ్రాన్స్లో ఏంటంటే 180 days 100 days 120 days ఉంటుంది మినిమం. ఇది థియేటర్స్లో ఆడిన తర్వాతే ఇది ఓటీటీకి కానీ శాటిలైట్కి కానీ వెళ్ళాలనేది. వాళ్ళు ఎందుకు పెట్టారంటే అక్కడ ఉన్న థియేటర్ సిస్టమ్ చచ్చిపోతుంది, థియేటర్ కల్చర్ అనేది చచ్చిపోతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ చాలా పోతుంది రేపొద్దున అని చెప్పి ఫ్రాన్స్ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేసింది. అట్లాగైతేనే వాళ్ళు ఇచ్చిన రేట్ బెనిఫిట్ కూడా అప్లై అవుతుందని చెప్పి అక్కడ కండిషన్ ఉంది. వాళ్ళు ఏదైతే థియేటర్స్కి రేట్స్ ఇస్తారో అట్లాంటిది ఏదైనా సిస్టమ్ కనుక మన గవర్నమెంట్ తీసుకొచ్చి ఇన్ని రోజులు కంపల్సరీ థియేటర్లో ఆడాలి, దాని తర్వాత నుంచే అదైతేనే రేట్స్ బెనిఫిట్ ఉంటుంది అని ఇలాంటి సిస్టమ్ ఏదైనా తీసుకొస్తే తప్పితే ఇక్కడ కరెక్ట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఇండస్ట్రీ నుంచి కొంతమంది రేవంత్ రెడ్డి గారిని కలిశారు. నాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే ఇండస్ట్రీకి ఏమేమి కావాలో ఒక మీ అందరూ మాట్లాడుకుని ఒక లిస్ట్ ఒకటి తీసుకుని రండి చూద్దాం, అంటే చేస్తారో చేయరో అన్ని తర్వాత విషయాలు కానీ తీసుకురండి అని అడిగారంట. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో సహా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారు. మీరు ఒక ప్రపోజల్ పట్టరండి అని ప్రతి ఒక్కళ్ళు ప్రపోజల్ అడుగుతున్నారు. ఆ ప్రపోజల్స్ కూడా మీరు మాట్లాడుకుని మళ్ళీ తీసుకెళ్ళడంలో కూడా డిలే జరుగుతుంది అంటున్నారు. అవునండి, ఇది ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది రైట్. కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పింది ఏంటంటే మీరు అందరూ అనుకుని ఇండస్ట్రీకి బెనిఫిట్ అయ్యే అంటే ఇండస్ట్రీ కలకాలం బాగుండాలి, అట్ ది సేమ్ టైం జనాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఎట్లాగా ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేస్తారో అది బ్యాలెన్స్ చేసి తీసుకురండి అని చెప్పి ఆయన మీరు ప్రపోజల్స్ తీసుకురండి, దేంట్లో ఏది సాధ్యం ఏది అసాధ్యం అనేది నేను ఆలోచిస్తాను, డెఫినెట్గా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎదురు తీసుకెళ్తానని కూడా చెప్పారండి. అయితే ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ మీటింగ్ జరగలేదు. యాక్చువల్లీ మొన్న కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు కూడా అనుకున్నాము. అదేంటంటే ఇప్పుడు దిల్ రాజు గారు, అరవింద్ గారు, మన సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు కొంచెం ఏంటంటే అది ఇనిషియేట్ తీసుకోవాలి, తీసుకుని దాన్ని ఎదరికి తీసుకెళ్తే డెఫినెట్గా, ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది ఇండస్ట్రీకి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీలో మంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇంత మంచి టైంలో కూడా మన ఇండస్ట్రీ నుంచి చేయించుకోలేకపోతే అది ఇంకా మన ఇండస్ట్రీ దురదృష్టం అని చెప్పుకోవాలి అంతే. అది థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు కల్కి లాంటి సినిమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పెద్ద అమౌంట్ పెట్టి పెద్ద రిస్క్ తీసుకుని పెద్ద ప్రాఫిట్లే తీసుకుంటున్నారు. బట్ మేము అనుకున్నది ఏంటంటే ఆఫ్టర్ కరోనా
కరోనా ఎప్పుడైతే వచ్చిందో, అంటే అలా వైకుంఠపురం అయింది కరెక్ట్గా అప్పుడే మాకు అయిన తర్వాత ఎప్పుడైతే కరోనా వచ్చిందో అరవింద్ గారు చేసిన సజెషన్ ఏంటంటే ఈ 3-4 ఇయర్స్ ఈజ్ ఏ టెస్టింగ్ పీరియడ్. ఎటు వెళ్తుంది ఇండస్ట్రీ, ఎలా వెళ్తుంది ఏంటి అనేది. ఈ టైంలో ఐ డోంట్ వాంట్ రిస్క్, పెద్ద మనీ నేను రిస్క్ చేయలేను. సో స్లో అండ్ స్టడీగా వెళ్ళండి అని ఇప్పుడు మేము ఏదైతే స్టడీ ఈ 3 ఇయర్స్ కొంచెం స్లోగా వెళ్తూ స్టడీ చేసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు తండేల్ ఈజ్ ఏ బిగ్ బడ్జెట్, నాకు నియర్లీ 75+ అవుతుంది అది. సో ఈ జనాలకి ఏం నచ్చుతుంది, జనాలకి ఏం ప్రజెంట్ చేస్తే థియేటర్కి వస్తుంది, జనాలకి ఏం ప్రజెంట్ చేస్తే టికెట్లు తగ్గుతున్నాయో ఒక చిన్న అండర్స్టాండింగ్ అయితే ఇప్పుడు వచ్చింది. సో నౌ వీఆర్ స్టార్టింగ్ అగైన్. అంటే ఆయిల్లో మన నితిన్ తీసుకోవడానికి ఏంటండి ఆ కాన్ఫిడెన్స్? అంటే ఆ కథకు తగ్గ హీరోనా, లేకపోతే సబ్జెక్ట్ డిమాండ్ చేయడం వల్ల ఎవరైనా పర్లేదు అనుకున్నారా? అంటే నేను మ్యాడ్ బిఫోర్ రిలీజ్ విన్నానండి, సినిమా చాలా బాగుంటుంది 100% అని. సో డెఫినెట్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సినిమా సక్సెస్ అయితే దాని తర్వాత దాంట్లో ఉన్న క్యాస్టింగ్కి అన్నిటికీ కూడా ఒక చిన్న ఇది వస్తుంది. అట్ ద సేమ్ టైం దీనికి ఒక ఫ్రెష్ అయితే బాగుంటుంది, టైమింగ్ కానీ ఇవన్నీ కూడా అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేయని ఒక టైమింగ్ ఏదైనా ఉంటే బాగుంటుంది అనుకుని, అందుకనే ఇప్పుడు అంకిత్ని కానీ కసిరెడ్డి టైమింగ్ కూడా ఈ సినిమాలో తన అంత ముందు టైమింగ్స్కి అన్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా అంకిత్కి అయితే ఈ సినిమా తర్వాత తన లైఫ్లో గుర్తుండిపోయే సినిమా మాత్రం అంకిత్కి ఇది ఒకటి అవుతుంది. ఇంకా నితిన్ గారి కంటే ఆయన కెరియర్లో డెఫినెట్గా ఇది ఒక మంచి స్టెప్ అయితే మాత్రం అవుతుంది ఆయనకి. అయితే మీరు ఈ మీటింగ్కి ఒక ఎమ్మెల్యే వస్తారని మేము అనుకున్నాం, కానీ మీకు టికెట్ కూడా వచ్చింది, పోటీ చేస్తున్నారన్నారు, కానీ లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయింది. ఏంటండి కాదు? అరవింద్ గారిని అడగండి, ఇందాక ఆయన ఉన్నారు, మిస్ అయ్యారు. ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు. 2029 వరకు కంపెనీ మొత్తం ట్రైన్ చేసి మొత్తం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నువ్వు స్టెప్ తీసుకో, నేనేమన్నా నేనే అప్పుడు కాలుతో ఎలక్షన్ మొత్తం ఖర్చు కూడా నేనే ఇస్తాను, కానీ ఈ లోపల ఎంత కాలేరు కొడతాను అన్నాడు ఆయన. సో అది అలా అని కూడా కాదు, కానీ అది నాకు కూడా న్యాయం అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు విద్యాక కానీ వీళ్ళందరూ వచ్చారు, దే నీడ్ 1-2 ఇయర్స్ టైం ఉంటుంది వాళ్ళకి ఇంకా ట్రైన్ అంటే ఐ మీన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అవన్నీ అయ్యి కంపెనీ కరెక్ట్గా ఒక గాడిలో పడిపోయింది అన్న తర్వాత డెఫినెట్గా నేను మాత్రం అటు సైడ్ కాల్ తీసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారిని అడిగారండి టికెట్ ఇవ్వమని, లేకపోతే ఆయన ఏమన్నా ఆఫర్ చేశారా? అంటే 2019లోనే ఆయన ఒకటే చెప్పారు నాకు, పాలకొల నుంచి నువ్వు వెయ్యి అన్నారు ఆయన 2019లోనే. అంటే సార్ నేను ఇంకా చిన్నపిల్లని కదా ఏదంటే, నువ్వు అలా ఆలోచించుకు ఓడిపోయినా పర్వాలేదు, బట్ నువ్వు ఒక క్యాండిడేట్ అవుతావు, భయపడకు, ఫస్ట్ స్టెప్ అయ్యి ఏదైతే అవుతుంది ముందు ధైర్యంగా అయితే ఎదరికెళ్ళు అన్నారు. కానీ నాకు ఆ రోజు నిజంగా ధైర్యం సరిపోలేదు. అలాగే ఈ ఎలక్షన్ బిఫోర్ ఆయన నాతో మాట్లాడినప్పుడు కూడా ఏంటి ఇంకా టైం తీసుకుంటావా అన్నారు, ఒక్క మాట అంతే. అంటే నేను అరవింద్ గారితో మాట్లాడాలి సార్ అంటే ఆయనకు అర్థమైపోయి సరే నువ్వు ఇండివిజువల్ డెసిషన్ తీసుకునే రోజు నా దగ్గరికి రా అన్నాడు ఆయన, అంతే. ఓకే. నితిన్ గారు, సరౌండింగ్లో బాయ్ క్యారెక్టరు, ఈ క్యారెక్టర్లో మీరు చేయడానికి ఎన్నో వర్క్షాప్స్ అయినా చేశారా? ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? లాంగ్వేజ్ కూడా ఎలాగ? లేదు సార్, మీరు అందరూ కొత్త కాబట్టి నన్ను ఈ మధ్య చూస్తారు కాబట్టి అలా ఉంది, కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ అడిగితే చెప్తారు సార్ నేను ఎంత చీప్ లత్కూరగాడను. సో ఈ కథకి నేనే కరెక్ట్ అని నాకే అనిపించింది. భాష, ఆ లాంగ్వేజ్, ఆ యాసని ఎట్లా నేర్చుకున్నావు సార్? అంటే చాలామంది వెక్కిరిస్తూ అవి ఇవి చేస్తూ అన్ని భాషల పైన కొంచెం అవగాహన ఉంది సార్. అంటే రాయలసీమ యాక్సెంట్ పైన మా అమ్మమ్మ సైడ్ వాళ్ళని వాళ్ళందరిని ఆడుకునేవాడిని. ఆ తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు గోదావరి సైడ్ వాళ్ళు, వాళ్ళందరినీ రెచ్చగొట్టకు అలా అని ఆడుకునేవాడిని. సో అలా ఆడుకుంటూ తెలియకుండా వచ్చేసింది సార్. ఓకే అండి. అంజీ గారు, డైరెక్టర్ గారు, మిమ్మల్ని అడుగుతాను. ఇండియాలో వెళ్ళినప్పటి నుంచి కూడా అల్లు ఫ్యామిలీలోకి వచ్చి చిరంజీవి ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్ అంటే ఇష్యూస్ వస్తున్నాయి, పెద్ద అటాచ్మెంట్ లేదు, తగ్గింది, ఇదంతా అంటున్నారు. దీనికి మీరు పర్సనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక ఫ్యామిలీలో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, బట్ మోర్ దాన్ ఎనీథింగ్ వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్స్ కానీ అన్నీ 20 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను నేను. చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన బెంగళూరుకి ఆయన సంక్రాంతికి మొత్తం ఫ్యామిలీని అంతా కూడా పట్టుకెళ్తారు. ఆయన నిజంగా పట్టుకెళ్ళినప్పుడు చాలా ఖర్చు అవుతుంది, ఎందుకంటే వీళ్ళందరూ స్టార్స్ వెళ్ళి అక్కడ ఉండటం కానీ ఇవన్నీ కూడా. బట్ అందరికీ కుదిరిన ప్రతి సంవత్సరం కూడా ఆయన తీసుకెళ్ళి దాన్ని ఒక సెలబ్రేషన్ కింద చేస్తాడు ఆయన. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉండాలి. ఓకే, పిల్లలందరూ ఎదిగారు, వాళ్ళకి ఇండివిజువల్ ట్రాక్స్ ఉన్నాయి, ఎవరు ఎలా జరుగుతున్నా కూడా ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉండి వీఆర్ వన్ అనే ఒక మెసేజ్ బయట పంపించడానికి ఆయన
కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, అది వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయవలసి వస్తాయి ఫ్యామిలీలో. అంత మాత్రాన ఇప్పుడున్న ఏదో తాత్కాలిక ఎమోషన్స్ వీటిని తీసుకుని ఈ మెగా ఫ్యామిలీ అనే దాన్ని ఇక్కడ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడటం అనేది నాకు ఎందుకో పెద్ద తెలివైన డెసిషన్ అనుకోను. ఎందుకంటే ఐ నో దెమ్ వెరీ వెల్, వాళ్ళ బాండింగ్స్ ఎట్లా ఉంటాయి, ఒక సిచ్యువేషన్ వస్తే ఒకరికొకరు ఎలా నిలబడతారు, ఒక సిచ్యువేషన్లో ఒక సిచ్యువేషన్ చాలు ఇవన్నీ తీసేసి మీ అందరం ఒకటి అని చెప్పడానికి. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టైం అంతే. అండ్ బట్ మీ అందరం కోరుకునేది ఒకటి ఏంటంటే, వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఫ్యామిలీని అందరినీ కూడా మీ అందరం కోరుకునేది ఏంటంటే ఈ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలి, బాగుంటుంది కూడా. ఇవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంతే. నితిన్ గారు, సో మ్యాడ్ మూవీ కామెడీతో ఉంటారు కదా, సో సెకండ్ మూవీ కూడా కామెడీ ట్రాక్ ఎక్కువ తీసుకోవడానికి రీజన్ ఏమంటారు? అంటే ఫస్ట్ జనాల్లో అలవాటు పడిన తర్వాత ఏదన్నా చేద్దామనండి. కాకపోతే ఇప్పటికైతే నేనైతే కథనే ముఖ్యంగా చూస్తున్నాను. ఇంకేం కాదు, ఇలా ఫైట్లు ఉన్నాయా లేవా అవేం చూడట్లేదు, ముఖ్యంగా కథనే చూస్తున్నాను. సో కథ బాగుండడం వల్లే నేను, అంటే కథ బాగుంటే ఏదైనా చేస్తానండి, ఏ సినిమా అయినా చేస్తాను. ఒక తక్కువ రోల్ ఉంది కానీ సినిమా హిట్ అవుద్ది అంటే కూడా చేస్తాను. లాస్ట్ 3 క్వశ్చన్స్ వాసు గారు, బన్నీ వాసు గారు, ఒక రిక్వెస్ట్ అండి మన మీడియా జనాలందరికీ కూడా, నాకు తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, దయచేసి నేను ఆయ గురించి ఖర్చు పెట్టాను ఈ స్టేజ్ అంతా కూడా. నాకు ఆయ గురించి అడుగుతామండి. ఓకే, అంటే జాతిరత్నాలు గుర్తొస్తుంది, అందులో కూడా ఫన్ కథ ఎక్కువ ఉండదు, ఇందులో కూడా కథ ఎక్కువ ఉండదని చెప్తున్నారు మీరు. ఇది ఆంధ్ర జాతిరత్నాలు అనుకోవచ్చా? అయితే హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఇంక జాతిరత్నాలు లాంటి సినిమా ఒకవేళ ఆంధ్ర సైడ్ నుంచి వస్తే కనుక, ఎందుకంటే జాతిరత్నాలు తెలంగాణలోనూ బాడింది, ఆంధ్రాలోనూ కూడా చాలా బాడింది. ఒకవేళ నిజంగా ఇది ఆంధ్ర జాతిరత్నాలు అయితే అంతకన్నా కావాల్సిందే ఉంది. నితిన్ గారు హియర్ సార్, సార్ అనుద్దాను యాక్చువల్లీ నటించట్లేదంటే ఇన్ని మందిని చూసేటప్పుడు అంటే అలా అయిపోతున్నాను అనమాట అంతే. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. ఫస్ట్ సినిమా చాలా బాగా ఆడింది, లూప్లో చూస్తున్నారు ఓటీటీలో. అండ్ ఈ ఫిలింకి వచ్చేసరికి మీరు ఎందుకు సింగిల్గా రావటం లేదు, ఇలా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో ఎందుకు వస్తున్నారు ఆడియన్స్ దగ్గర? లేదండి, అలా ఏం లేదు. కథ మొత్తం బేసిక్గా కథలోనే ఫ్రెండ్స్ అలా ఉంటారనమాట. సో మరీ అలా ముగ్గురు హీరోలు కథలా కాదనమాట ఇది. కథ నడుస్తూ ఉంటే ఫ్రెండ్స్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. అది మీరు ఇందాకలు అన్నారు కదా, నా అంత లేకిగా నేను దగ్గర ఉండే వాళ్ళకి అడిగితే చెప్తారు అని. అండి అదే, సో అలాంటి మూమెంట్స్ ఈ ఫిలింలో ఏమైనా చూడొచ్చా మేము? చాలా అండి, చాలా చూడొచ్చు. మేము ముగ్గురం కలిసి ఏ సీన్లో ఉన్నా సరే అది అలానే ఉంటుంది. వాసు, థ్యాంక్ యూ. ఇట్ క్వశ్చన్ యాక్చువల్లీ బయటికి వెళ్ళి ఎలా ఉంటుందో చూడాలి, లోపల మైండ్లో అయితే బాగానే మేనేజ్ చేశారు. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ లైనప్ గురించి, అందరు పెద్ద హీరోలకి లైనప్లు అన్నీ ఫిక్స్ అయిపోయినాయి కదా. నెల్సన్ గారు అంటున్నారు, అప్పట్లో అట్లీ గారు అన్నారు, ఇప్పుడు త్రివిక్రమ్ గారు అంటున్నారు. దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఏం లేదండి, ఇప్పుడు పుష్ప December 6th రిలీజ్, ఫస్ట్ August 15th అనుకున్నాం కదా. సో అప్పుడు ఏంటంటే ఒక ప్లానింగ్ ఉండేది. ఇప్పుడు December 6th వెళ్ళింది కాబట్టి కొంచెం ప్లానింగ్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి. నాకు తెలిసి ఈ మంత్ ఎండ్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది వాటి మీద. త్రివిక్రమ్ గారు ఏదో ఒక మంచి, ఆయన ఇప్పుడు దాకా టచ్ అయిన ఒక జోనర్లో ఒక లైన్ చెప్పారు, బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు బన్నీ గారు అని తెలిసింది. అవునండి, అది లైన్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఓకే, దట్ ఫిలిం భారీ బడ్జెట్ అది. ఇప్పుడు ఆ ఫిలిం భారీ బడ్జెట్ చేయడానికి చిన్నబాబు గారు కానీ అరవింద్ గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు ఫైనాన్సెస్ని కార్పొరేట్స్ని ఎత్తుక్కోవాలి, అంత భారీ బడ్జెట్ అది. ఓకే, ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం మన త్రివిక్రమ్ గారికి. అంటే ఆయనకు ఆ క్యాపబిలిటీ ఉందనేది బన్నీ గారికి బాగా నమ్మకం త్రివిక్రమ్ గారి మీద. సో వీళ్ళిద్దరు ఎప్పుడు ఒక 2 years నుంచి మాట్లాడుకుని ఒక కాన్సెప్ట్ అయితే ఫిక్స్ అయ్యారు. ఇట్స్ ఏ మోర్ దెన్ స్టోరీ, ఐ కెన్ సే ఇట్స్ ఏ కాన్సెప్ట్. అది ఫిక్స్ అయ్యారు. బట్ దాని బడ్జెట్కి, దాని ప్రీ ప్రొడక్షన్కే మాకు 1.5 year టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం దాని ఫండ్స్ కలెక్ట్ చేయడానికి కానీ అన్నిటికీ కూడా డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్. లుకింగ్ ఫార్వర్డ్ అండి. అంజి గారు ఇక్కడండి. జనసేన నుంచి చెప్పట్లేదు, అన్ని పార్టీల నుంచి కూడా కొన్ని ట్రోలింగ్స్ చూస్తున్నప్పుడు, అవతల పార్టీ వాళ్ళని ట్రోలింగ్స్ కూడా చూస్తున్నప్పుడు మాకే బాధ వేస్తుంది. అరే ఏంది ఇది, మరి ఆడపిడ్డల మీదకి వీళ్ళ మీదకి ఇట్లా వెళ్తున్నారు అనేది. ట్రోలింగ్ నిజంగా ఏంటంటే నవ్వుకోవడానికి హెల్తీగా ఉన్నంత కాలం వెరీ గుడ్. బట్ అది ఒక లెవెల్ దాటి వెళ్ళిపోతుంది. అది సమ్వేర్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్. అంటే ఇందాక మీరు అన్నారు కదండి, మాకు పబ్లిసిటీ వస్తుంది కదా అని. అంటే ఆ పబ్లిసిటీ వస్తుందని మీరు వదిలేయడం వల్లే వాళ్ళు ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారని అనుకోవచ్చు. అదేనండి, వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయి,
మాది ఇప్పుడు ఎస్పెషల్లీ నాది చూసుకుంటే ఎప్పుడు కూడా నేను నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే మ్యాక్సిమం ఒక లెవెల్ దిగి వెళ్ళకూడదని చెప్పి బెల్ట్ ఒక లైన్ వరకు పర్వాలేదు, దిగి వెళ్ళకూడదు అనేది నా మోరల్గానే నేను ఒప్పుకోను జనరల్గా పబ్లిసిటీ విషయాల్లో వీటిలో అనేది కూడా. ఇందాక అందుకే ఆవిడ నన్ను ఎంత పుష్ చేసినా కూడా నేను చాలా క్లారిటీగా చెప్పాను, ఇంకో సినిమా గురించి నాకు కంఫర్ట్ ఉండదండి మాట్లాడతాం అనేది. మీరు అడిగిన దాంట్లో ఏంటంటే పబ్లిసిటీ విషయంలో కొంతమంది సినిమాలు ఏంటంటే ఇది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా పబ్లిసిటీ వస్తుందని చెప్పేసి వదిలేశారు. ఇప్పుడు పాయిజన్ అనేది ఎంటర్ అయిన తర్వాత బాడీ అంతా పాడు చేస్తుంది, ఇప్పుడు పాడు చేసేసింది బాడీ అంతా. అట్లీస్ట్ ఇప్పుడన్నా వీళ్ళు అది లెగిసి రియలైజ్ అయ్యి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే చివరికి ఏమవుతుందంటే ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గర ఉంది ట్రోలింగ్ అనేది, రేపు పొద్దున్న స్ట్రీట్స్లోకి మిడిల్ క్లాస్ ఇళ్ళలోకి వెళ్ళిపోయినప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది. అది